హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ ఎంతో టేస్టీ రోటి పచ్చడి ఒకటి చూపించబోతున్నాను. ఇది మా అమ్మమ్మ రెసిపీ. ఇక ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ఒక పెద్ద కప్పు, పచ్చి కొబ్బరి ఒక మీడియం సైజు కప్పు, టమాటోస్ చిన్నవి ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి ఒక 4 లేదా 5, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు, పసుపు ఒక 1/2 స్పూను, రుచికి సరిపడా ఉప్పు, తగినంత నూనె. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు తగినంత నూనె వేసుకొని కొద్దిగా వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4 లేదా 5, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు రెబ్బలు వేసి కొద్దిసేపు వేయించుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5 వేసి వేయించుకోండి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేగనక్కర్లేదు, కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, బీరకాయ ముక్కలు రెండింటిని వేసి వేయించుకోండి. ఆయిల్లో బాగా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా 3 to 4 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనివ్వండి. ఇలా కొబ్బరి, బీరకాయ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా టొమాటో అంతా మగ్గాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకొని ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి రుబ్బుకోవాలి. మీ దగ్గర ఉన్న రోలను బాగా శుభ్రం చేసుకొని అందులో గ్రైండ్ చేసుకోండి. ఇలా రోట్లో రుబ్బడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. కొద్దిగా ఆలస్యమైన టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇందులో కొబ్బరి వేయడం వల్ల గ్రైండ్ చేయడానికి కొద్ది సమయం పడుతుంది. కొంచెం ఓపికగా గ్రైండ్ చేయాలి. టేస్ట్ కావాలంటే తప్పదు మరి. చూసారా, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, గ్రైండ్ అయిపోయింది. గ్రైండ్ చేసుకున్న చట్నీనంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే అలా అయినా తినచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే పోపు పెట్టుకోవాలనుకుంటున్నాను.
ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోండి. ఎండుమిర్చి ఒక 3 లేదా 4 వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చట్నీని, అంతేనండి, నోరూరించే రోటి పచ్చడి రెడీ. ఈ చట్నీ దోశలోకి, చపాతీకి, రోటీలోకి, ఇలా వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.